సార్ రైతు ఉద్యమ నేత మల్లారెడ్డి గారు కన్నుమూశారు. అఖిల భారత కిసాన్ సంఘ్ ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడిగాను, సిపిఎం సీనియర్ నేతగా సారంపల్లి గారు చేసినటువంటి విశేష సేవలు అందరికీ తెలిసినవే. రైతు ఉద్యమ నేతగా ఆయన అందించిన సేవలు, అలాగే మీకు ఆయన ఎంతో వ్యక్తిగతంగా సన్నిహితులు. వారి గురించి మీ మాటల్లో వినాలి. నాకే కాదు, చాలామంది జర్నలిస్టులకు ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా వ్యవసాయం పైన, నీటిపారుదల పైన ద సింగిల్ సోర్స్ ఏంటంటే సారంపల్లి మల్లారెడ్డి. చాలా పబ్లిసిటీ ఉన్న నాయకుడు కాదు. చాలామందికి ఆయన సమగ్ర చరిత్ర తెలియకపోవచ్చు, కానీ నేను 40 yearsగా నాకు పరిచయము. ఏనాడు అగ్రికల్చర్ పైన, ఇరిగేషన్ పైన మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆయనకే ఫోన్ చేసేవారు. ఎంతటి అపారమైన అధ్యయనం. 88 ఏళ్ళ వయసు నాకు ఇప్పటి గుర్తు. జస్ట్ 10 days క్రితం కూడా ఒక సబ్జెక్ట్ పైన అడిగితే, అమెరికా భారత్ల మధ్య ఈ ఒప్పందం వల్ల రైతులు, వ్యవసాయ రంగం ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటుంది, దీనిపైన మాట్లాడాల్సి ఉంది అంటే నాకు సమగ్రమైన సమాచారం ఇచ్చారు. ఒక రకంగా అగ్రికల్చర్, ఇరిగేషన్ పైన వాకింగ్ ఎన్సైక్లోపీడియా, నడుస్తున్న విజ్ఞాన సరస్వం, ఇది వాకింగ్ ఎన్సైక్లోపీడియాగా చెప్పచ్చు. సో అపారమైనటువంటి అధ్యయనము, అకుంఠితమైన దీక్ష, అసమాన ప్రతిభలు కలబోసినటువంటి చాలా గొప్ప రైతు నాయకుడు. అసలు సిసలు రైతు నాయకుడిగానే ఉండేవారు కనుక ఈ ఆర్భాటాలు, హంగులు లేవు. ఎంత గొప్ప కమిట్మెంట్ అంటే, ప్రత్యేకత ఏంటి అంటే, సాధారణంగా రైతు నాయకుడు అంటే రైతు ఉద్యమాల్లో చాలా మిలిటెంట్గా ఉంటారు. అందులో అనుమానం లేదు. ఈయనకు కూడా రైతు ఉద్యమంలో చాలా సమరశీలంగా ఉండేవారు, ముందుండి పోరాడేవారు. ఏదో నాయకుడిగా కాదు. నాకు ఇప్పటికి గుర్తు, ప్రభుత్వము నీటి మీటర్లు పెడితే వాటిని ఎదిరించాలని అఖిల భారత కిసాన్ సభ పిలిపిస్తే స్వయాన ఆయనే వెళ్ళి ఆ నీటి మీటర్లు పగలగొట్టాడు. అంత మిలిటెంట్ లీడర్. మళ్ళీ అధ్యయనానికి వచ్చినప్పుడు పరిశోధనలు, శాస్త్రీయ, అంతర్జాతీయంగా, ప్రపంచవ్యాపితంగా వ్యవసాయ అనుభవాలు, వీటి గురించి చెప్పారు. ఒక లాటిన్ అమెరికాలో అగ్రికల్చర్ గురించి అయినా, అమెరికాలో అగ్రికల్చర్ గురించి అయినా, యూరోప్లో అగ్రికల్చర్ గురించి అయినా ఆయనకు తెలిసింది చెప్పేవారు. కాదంటే అధ్యయనం చేసి కూడా చెప్పేవారు. అంతటి నాలెడ్జ్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మీకు బీటీ కాటన్ ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినప్పుడు మాన్సాంటో దోపిడీకి వ్యతిరేకంగా బీటీ కాటన్ పత్తి రైతుల్ని ఏ రకంగా దెబ్బతీస్తుంది అనే పోరాటం చాలా పెద్ద పోరాటం. తెలుగునాట జరిగిన ఈ పోరాటం దేశవ్యాపితంగానే బీటీ కాటన్ వ్యతిరేక ఉద్యమానికి ఊపిరిలూదింది. దాంట్లో కీలకమైన భూమిక పోషించింది సారంపల్లి మల్లారెడ్డి. ఎందుకంటే ఆ మాన్సంటో దోపిడీని సమాజానికి అర్థమయ్యేలా చెప్పడం. నేను కొన్ని గంటల పాటు బీటీ కాటన్ పైన మాట్లాడాను టీవీలో. అప్పుడు నేను మాట్లాడిన ప్రతి దాంట్లో సారంపల్లి మల్లారెడ్డి సిగ్నేచర్ ఉండేది. ఆయన దగ్గర కూర్చొని, ఆయన దగ్గర నేర్చుకొని, తెలుసుకొని మాట్లాడేవాడిని. తర్వాత మీకు వ్యవసాయ కమిషన్, చాలామంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు మన పేర్లింట ఎంఎస్ స్వామినాథన్. నాకు ఇప్పటికి గుర్తు, ఎంఎస్ స్వామినాథన్ జాతీయ రైతు కమిషన్ ఏర్పాటైనప్పుడు ఆయన నాయకత్వంలో ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి 4 ప్రధాన చోట్ల డైలాగ్, సౌదరన్ డైలాగ్ అని పెట్టాడు చెన్నైలో. ఇక్కడ నుంచి సారంపల్లి మల్లారెడ్డి వెళ్ళారు. ఎంఎస్ స్వామినాథన్ ఈయన ప్రజెంటేషన్ చూశాక ఆయనతో ప్రత్యేకంగా కూర్చుని సారంపల్లి మల్లారెడ్డితో మాట్లాడారు. ఎంఎస్ స్వామినాథన్ అంటే ప్రపంచమే గర్వించదగిన శాస్త్రవేత్త. అలాంటి శాస్త్రవేత్తను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన రైతు నాయకుడు ఇంప్రెస్ చేయగలిగారంటే మామూలు విషయం కాదు కదా. అలాగే మీకు 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం రావటానికి వెనకాల మీకు వ్యవసాయ సంక్షోభం అనేది ఒక కీలక భూమిక పోషించింది. వ్యవసాయ సంక్షోభము, ఉచిత విద్యుత్ హామీ, విద్యుత్ ఆందోళన, ఈ ప్రక్రియ తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చాక సహజంగానే అగ్రికల్చర్ ఇష్యూ పైన ఒక పెద్ద చర్చ నడిచింది. అప్పుడు జయతి ఘోష్ కమిషన్ అని, ప్రపంచంలోనే ప్రముఖ అర్థశాస్త్రవేత్తల్లో ఒకరు. సో డాక్టర్ జయతి ఘోష్ నాయకత్వంలో కమిషన్ వేశారు. అందులో ఆ డాక్టర్ జయతి ఘోష్ కమిషన్కు కూడా విశేషమైనటువంటి ఇన్పుట్స్ ఇచ్చారు. నాకు జయతి ఘోష్ చెప్పారు సెమినార్లో, అండ్ ఇద్దరము మాట్లాడటానికి వెళ్తే
సరంపల్లి మల్లారెడ్డి అధ్యయనము, ఆయనకున్న సమాచారము, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ పైన ఆయనకున్న ఇన్సైట్ రియల్లీ సర్ప్రైజింగ్ అని డాక్టర్ జయతి ఘోష్ నాతోనే అన్నారు. సో పాలగుమ్మి సాయినాథ్ మీకు ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టు, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ సంక్షోభము, నిరుపేద ప్రాంతాలపైన విశేషమైన కథనాలు రాసిన రామన్ మెగ్సాసే అవార్డుతో సహా నీకు దేశంలోను ప్రపంచంలో అనేక అవార్డులు పొందినటువంటి చాలా సుప్రసిద్ధ పాత్రికేయుడు. సాయినాథ్తో కలిసి నేను 3 రోజుల పాటు మన్యం ప్రాంతంలో పర్యటించాను. సాయినాథ్ ఎప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చినా వ్యవసాయ సంక్షోభం గురించి మాట్లాడాలన్నా రాయాలన్నా సరంపల్లి మల్లారెడ్డిని కాంటాక్ట్ చేసేవాళ్ళం. సో వీళ్ళంతా మామూలు వ్యక్తులు కాదు మన సమాజానికి. పాలగుమ్మి సాయినాథ్, డాక్టర్ జయతి ఘోష్, ఎంఎస్ స్వామినాథన్, ప్రొఫెసర్ ఉత్సా పట్నాయక్ అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సుప్రసిద్ధ వ్యవసాయ అర్థశాస్త్రవేత్త. సో ఇలాంటి వాళ్ళతో కూడా అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రాంతంలో ఒక గ్రామం నుంచి వచ్చిన ఒక సర్పంచ్. సో అక్కడి నుంచి జీవితము మొదలై దేశమే గర్వించదగిన శాస్త్రవేత్తలను కూడా మెప్పించగలిగినటువంటి ఒక ప్రజ్ఞ, మామూలు ప్రజ్ఞ కాదు. సో దేశమే గర్వించదగిన అర్థశాస్త్రవేత్తలు, పాత్రికేయులకు కూడా ఇక్కడ పరిస్థితుల పైన ఇన్పుట్స్ ఇవ్వగలిగేవారు. కారణం ఏంటి అంటే కాంక్రీట్ స్టడీ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ ఇది ఎసెన్స్ ఆఫ్ సైన్స్. ఎసెన్స్ అంటారు నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అధ్యయనమే శాస్త్రం. చాలా నిర్దిష్టంగా అధ్యయనం చేసేవారు. మీకు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు ఉద్యానంలో అరటి తోటల గురించి అడిగినా చెప్పేవారు. ప్రకాశం జిల్లాల్లో పొగాకు రైతుల కష్టాల గురించి అడిగినా చెప్పేవారు. గుంటూరు జిల్లాలో మిర్చి రైతుల గురించి అడిగినా చెప్పేవారు. కృష్ణా గోదావరి డెల్టాలో వరి రైతుల కష్టాలైనా చెప్పేవారు. ఆదిలాబాద్లో పత్తి రైతుల బాధలైనా చెప్పేవారు. ఉత్తర తెలంగాణలో మామిడి రైతుల కష్టాలైనా చెప్పేవారు. మహబూబ్ నగర్లో, అనంతపురంలో వేరుశనగ రైతుల సమస్యలు అడిగినా చెప్పేవారు. ఏదైనా అడిగినా నిర్దిష్టంగా గ్రామాలతో సహా, పంటల విస్తీర్ణంతో సహా, దిగుబడులతో సహా, ఆ పంటలకు వచ్చే తెగులేంటి, ఆ పంటలకు వచ్చే ధర ఏంటి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ ఏంటి, ఇంత వివరంగా చెప్పేవారు. ఆశ్చర్యం వేసేది అసలు ఆ నాలెడ్జ్. అసలు ఏ రీసెర్చ్ పేపర్ 5 ఏళ్ల కింద అసలు అగ్రికల్చర్ యూనివర్సిటీలో సెమినార్స్ జరిగితే అసలు అటెండ్ అయ్యే రైతు నాయకులు ముందుండేవారు. అగ్రికల్చర్ మీరు మన ఇక్కడ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇప్పుడు కొత్తపల్లి జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలో అయ్యేటువంటి సెమినార్లు. తర్వాత అపారమైన డాక్యుమెంటేషన్. 10 ఏళ్ల కిందటి రీసెర్చ్ పేపర్ అడిగినా ఇచ్చేవారు. 5 ఏళ్ల కింద డేటా అడిగినా వచ్చారు. బడ్జెట్స్ వస్తే చాలా క్షుణ్ణంగా బడ్జెట్లను అధ్యయనం చేసేవారు. నాకు ఇప్పటికి గుర్తు, నేను ఒకసారి TV9లో బడ్జెట్ వచ్చిన వెంటనే మాట్లాడుతున్నాను. రాష్ట్ర బడ్జెట్ వచ్చిన వెంటనే మాట్లాడుతున్నప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు నీటి కేటాయింపు ఉందా అని చూస్తే అక్కడ దేవాదుల పేరుతో లేదు, దేవాదులకు నీటి కేటాయింపు లేవు అని మాట్లాడదాం అనుకునే సమయానికి నాకు అనుమానం వచ్చింది, ఇది ఇంకో పేరుతో ఏమన్నా టెక్నికల్ నేమ్తో ఉందా అని. సో అనుమానం వచ్చింది. వెంటనే నేను మల్లారెడ్డి గారికి ఫోన్ చేశాను. సరిగ్గా ఆయన అదే చెప్పారు, మీకు దేవాదుల అని లేదు, ఉండదు అని ఆ పేరేదో నాకు తెలియదు అప్పటికి, వాస్తవంగా చెప్పాలంటే. సో దానికి ఇంకేదైనా పేరుందేమో అని అనుమానమే వచ్చింది నాకు. ఆయన ఆ పేరుతో సహా చెప్పి, దానికి కేటాయింపులు ఈ బడ్జెట్లో చెప్పి, బడ్జెట్ అయితే గ్లాన్స్ చూసి, దానికి అంతకుముందు బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేసి, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత, రివైజ్ ఎస్టిమేట్స్ ఎంత, లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ యాక్చువల్స్ ఎంత, ఇప్పుడు బడ్జెట్లో ఎంత ప్రతిపాదించారు కూడా చెప్పారు. ఎప్పుడు నేను ఇలా ఫోన్ చేసి, ఏది బ్రేక్లో ఫోన్ చేసిన, డిస్కషన్ జరుగుతుంటే బ్రేక్లో ఫోన్ చేస్తే ఆ డేటా అంతా నాకు ఇచ్చాడు. అంత స్పాంటేనిటీగా, నీకు ఇంటర్నెట్ కూడా ఇవి ఇచ్చేది కాదు, అంత స్పాంటేనిటీగా డేటా ఇచ్చేవారు. సో ఈజ్ లవ్ ఫర్ డీటెయిల్స్, ఈజ్ లవ్ ఫర్ డేటా, ఈజ్ లవ్ ఫర్ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అన్బిలీవబుల్. అసలు నిర్దిష్టంగా మీకు పత్తి ఎంత పండుతుంది అంటే కళ్ళు మూసుకొని చెప్పేవారు, ఫింగర్ టిప్స్ చెప్పేవారు. సో దేశంలో పత్తి ఎంత, దిగుబడి ఎంత, ఎగుమతులు ఎంత, దిగుమతులు ఎంత, ఎంత పత్తి
పంట లాస్ అవుతుంది, ఆంధ్రలో ఎంత, తెలంగాణలో ఎంత, మహారాష్ట్రలో ఏది పండుతుంది, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పంట పండేది చెప్పగలరు. ఇదే కాకుండా మీకు మాన్సంటో బీటీ కాటన్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ మల్టీనేషనల్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫార్మర్స్ గురించి ఆయన ఈ కంపెనీలు, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, అసలు దాటిపైన చాలా విస్తృతంగా చెప్పేవారు. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ప్రపంచ వ్యవసాయ వ్యాపారంలో కార్గిల్, మాన్సెంటో లాంటి గుత్త సంస్థల ఆధిపత్యం ఎంత అని చెప్పి నాకు వందనా శివ వీళ్ళంతా రాసిన ఆర్టికల్స్ అని ఇచ్చేవాడు. అసలు ఆశ్చర్యం, ఇంత వందనా శివ ఆర్టికల్స్ మీకు చాలా పెద్ద పెద్ద శాస్త్రవేత్తల ఆర్టికల్స్ ఇచ్చేవారు. అంటే ఈ బహుళజాతి కంపెనీల దోపిడీ లాటిన్ అమెరికాలో ఎలా ఉంది, ఆసియాలో ఎలా ఉంది, ఆఫ్రికాలో ఎలా ఉంది, మల్టీనేషనల్స్ ఏ రకమైన క్రాపింగ్ ప్యాటర్న్స్ ఎంకరేజ్ చేస్తాయి, లాటిన్ అమెరికాలో ఉన్న ఎకనామిక్ మోనోకల్చరైజేషన్ ప్రభావం ఏంటి, ఇలాంటి విషయాలు కూడా చర్చించేటప్పుడు ఆయన ఇన్పుట్స్ ఇచ్చేవారు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా హ్యూమిలిటీ. అంత నాలెడ్జ్ ఉండి కూడా ఎవరికి ఆయనకు అంత నాలెడ్జ్ ఉందని తెలిసేది కూడా కాదు. అంత హ్యూమిలిటీ. ఎంత హ్యూమిలిటీ అంటే ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఇష్యూ రైతులకు సంబంధించింది వస్తే, అగ్రికల్చర్ సంబంధించింది వస్తే నాకు ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి, నాగేశ్వర్ నువ్వు మాట్లాడవయ్యా, నువ్వు మాట్లాడితే జనం చూస్తున్నాయా, నేను మాట్లాడితే నాకన్నా 25 ఏళ్ళు పెద్ద నాగేశ్వర్ గారు అనేవారు. నాగేశ్వర్ గారు మీరు చెప్పితే జనం వింటారు, నీ చెప్తే వింటాడు, నేను మాట్లాడి ఆయన కూడా టీవీ డిబేట్లు వచ్చేవారు. కానీ మేము అట్రాక్ట్ అయ్యి చెప్పలేమయ్యా అంటే, కాదు సార్ మీరే చెప్పండి, అది సబ్జెక్టు మీకు ఎందుకు నీకు ఇస్తా కదా నేను సబ్జెక్టు, నువ్వు నాకన్నా ప్రమాణంగా చెప్తావు అర్థం చేసుకుని అనేవాడు. సో అంత హ్యూమిలిటీ. తాను ఎందుకు నేను అడిగాను, అదేంటంటే నాకు కావాల్సింది ఆ సమస్య జనంలోకి పోవాలి. ఎవరు మాట్లాడితే ఏంది, ఎవరు మాట్లాడితే జనంలోకి సమస్య బాగా పోతుంది, ఎవరు మాట్లాడితే ప్రభుత్వాలు కూడా గుర్తించేలా ఉంటాయి, వాళ్ళు మాట్లాడాలి. నేను మాట్లాడితే ఏమొస్తుంది, నేను మాట్లాడితే నాకే అర్థమవుడు కష్టం నవ్వుతూ అనేవారు. అంటే మీరంతా మాట్లాడకండి, మీరు మాట్లాడితే నేర్చుకునే వాళ్ళం మీరు అంటే అంత హ్యూమిలిటీ ఉండేది, అంత హ్యూమిలిటీ ఉండేది. అంటే తనకు పేరు రావాలి, తనకు ప్రఖ్యాతి రావాలి అని ఏనాడు తాపత్రం ఉండేది కాదు. ఆ సమస్యకు గుర్తింపు వస్తే చాలు అని. రైతుల ఆత్మహత్యల సమస్యలపై కానీ, రైతుల గిట్టుబాటు ధరలపై కానీ, అసలు ఇరిగేషన్ సమస్యలపైన ఎంటైర్ కృష్ణా గోదావరి నదులు నాకు రోజు కూర్చుని చెప్పారు. కృష్ణా రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, గోదావరి నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతాయి, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి వారిపైన, ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి, ఏవి పూర్తి కాలేదు అని కాంప్రిహెన్సివ్గా ఒక గంట సేపు కూర్చుంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల రంగ చిత్రాన్ని మొత్తం ముందు చెప్పారు. సో అంతటి అపారమైన జ్ఞానమే కాదు, చివరి వరకు కూడా 88 ఏళ్ల వయసులో కూడా ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళి ఎవరు సమస్య పైన మీటింగ్ పెట్టినా, ధర్నా పెట్టినా, పోరాటం పెట్టినా, నాకు 15-20 రోజుల క్రితం కూడా కలిసి అడిగితే వెళ్తున్నారా సార్ ఇంకా అంటే, ఇక మరి ఓపిక ఉన్నంతకాలం వెళ్తాం కదా అన్నాడు. ఇంకా బస్సులో వెళ్తున్నారా అంటే, ఇక మా కార్లు ఎక్కడ సార్ మేము బస్సులో తిరుగుతాం అనేవారు. అంత ఎందుకంటే సొంత ఆస్తిని కూడా రైతాంగ ఉద్యమాలకు, పేద ప్రజల ఉద్యమాలకు త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగశీలి కూడా ఆయనకున్న వరంగల్ జిల్లాలో ఆ రోజుల్లోనే భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా, మా సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాల నుంచి వచ్చి ఆ తర్వాత తన జీవితంలో ఉన్న ఆస్తి కాస్త కోల్పోయి కేవలం రైతు సమస్యలు, పేద ప్రజల కష్టాలు, రైతు కూలీల సమస్యలు, వీటిపైన అధ్యయనం చేయడం, డాక్యుమెంటేషన్ చేయడం, ఒక నాలెడ్జ్ బ్యాంకును తయారు చేయడం, ఇన్ఫర్మేషన్ బ్యాంక్. సో జర్నలిస్టులైనా, రాజకీయ నాయకులైనా, రైతు నాయకులైనా ఎవరు ఏ సమాచారంతో వచ్చినా, వారు తన రాజకీయ ప్రత్యర్థులైనా మంచిదే, తన పోటీ సంఘాలైనా మంచిదే, నిరాశ చెందే ప్రసక్తే లేదు. మీరు సారంపల్లి మల్లారెడ్డి దగ్గరకు సమాచారం కొరకు పోతే ఆ సమాచారం దొరకదు అనే ప్రసక్తే ఉండేది కాదు. అంత సమాచారం ఇచ్చేవారు. ఇచ్చి మళ్ళీ అక్కడితో ఆగేవారు కాదు. తర్వాత నాకు ఇప్పటికి గుర్తు, ఒకసారి సమాచారం అడిగితే థ్యాంక్స్ అని వెళ్ళిపోయినాక ఇంటికి మళ్ళీ ఫోన్ చేసేవాడు. ఇంకొంత సమాచారం వచ్చింది పంపివంటావా, నేను వాట్సాప్ చేస్తా, నేను మెయిల్ చేస్తా అన్నట్టు. సో అలా నేను మాట్లాడేంత వరకు కూడా ఇంకా సమాచారాన్ని సేకరిస్తూ పంపిస్తూ ఉండేవారు. సో అంతటి చాలా గొప్ప రైతు నాయకుడు, ఆదర్శ రైతు నాయకుడు. సారంపల్లి మల్లారెడ్డి మరణంతో ఉభయ తెలుగు రాష్ట్రాల రైతు ఉద్యమాలు ఒక టవరింగ్ లీడర్, టవరింగ్ పర్సనాలిటీ, ఒక జ్ఞాని,
ఒక విజ్ఞాన ఖని వ్యవసాయ రంగం పైన కేవలం ఆ పోరాటమే కాదు, అధ్యయనం పోరాటాల్ని మేళవించినటువంటి అపార అనుభవశాలి. అలాంటి 70 ఏళ్ల పైగా తన జీవితం మొత్తం పేదల కోసం, రైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప నాయకుడు. నాకే కాదు, నాలాంటి జర్నలిస్టులకు, విద్యావంతులకు, ఈవెన్ వ్యవసాయ శాస్త్రవేత్తలకు కూడా ఆయన ఒక సమాచారం, ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అగ్రికల్చర్ సైంటిస్టులు కూడా ఆయనతో సంప్రదించేవారు. నాకు చాలా మంది అగ్రికల్చర్ సైంటిస్టులు తెలుసు. సో సారంపల్లి మల్లారెడ్డితో మాట్లాడేవారు. ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు, ఈయన వాళ్ళ దగ్గరికి రీసెర్చ్ నాలెడ్జ్ కొరకు వెళ్ళేవారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కొరకు వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చేవారు. అలా థియరీని ప్రాక్టీస్ ను మేళవించడం కూడా ఆయన గొప్పతనం. అందువల్ల వ్యవసాయాన్ని, నీటిపారుదల రంగాన్ని అర్థం చేసుకుని అధ్యయనం చేసి సమాజానికి చెప్పాలి అని ప్రయత్నించే నాకే కాదు చాలా మందికి తీరని లోటు. అంతటి అథారిటీ బల్లి బహుశా ఇప్పుడైతే తెలుగు సమాజంలో ఎవరు ఉన్నారని అనుకోను. అంతటి అథారిటీ, అంతటి సాధికారికంగా చెప్పగలిగే వాళ్ళు, అంతటి రిలయబుల్ సోర్స్. యూ కెనాట్ ఈవెన్ డిసప్పాయింట్మెంట్ అని ఉండే ప్రసక్తే లేదు. ఉదయాన్నే టీవీకి పోతూ మాట్లాడేవాడిని, సార్ లైవ్ స్టార్ట్ అవుతుంది, 5 నిమిషాలు ఉంది, మీరు నాకు చెప్పాలంటే చెప్పేవారు. బ్రేక్లో అడిగినా చెప్పేవారు. అంత సమాచారాన్ని ఇచ్చే అథారిటీ బహుశా ఆ లోటు పూడ్చడం చాలా కష్టం.